తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా మూడవ విడతకైతే తేదీ అయితే ఖరారు అవ్వనున్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడ మూడవ విడతలో రైతుకి 4,000 కోట్లు అయితే నిధులు విడుదల చేయనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. రైతుల అకౌంట్లో మొత్తం 12 ఎకరాల వరకు అయితే జమ కాబోతున్నాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతి త్వరలో రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం ఇటీవలే రెండవ విడత నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 12,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే చేసిరన్నమాట. సో ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులతో ఆదేశించాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇది మన రైతు భరోసా విషయంలో ఇప్పటికే మన వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో అయితే చర్చలు అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తున్నమాట. ఇక మూడో విడతలకు సంబంధించి ఒకసారి అయితే వెళ్ళినట్లయితే ఇప్పుడు దాదాపు మనకు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 5 to 6 డేస్లో చూసుకున్నట్టయితే మూడో విడత నిధులకు అయితే తేదీ అయితే ఫిక్స్ అయితే ఖరారు అయితే చేసినట్లయితే తెలుస్తున్నమాట. సో తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేసేయండి. ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులకు సంబంధించి మూడో విడతకైతే చాలామంది రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. సో 10 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడనుందా, 12 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడనుందా, అంతకంటే ఎక్కువ పడనుందా అనేది విశేషాలకు సంబంధించి అయితే మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అతి త్వరలో క్లారిటీ అయితే ఇవ్వనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రైతు భరోసా అయితే ప్రభుత్వం ఇక్కడ దాదాపు రెండవ విడతలో 45 లక్షల మంది రైతుల ఖాతాలోకి అక్కడ చూసుకున్నట్టయితే మనకు దాదాపు 12,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే క్రెడిట్ అయితే చేసిన సంగతి తెలిసిందనమాట. సో రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు మూడవ విడతలో చూసుకున్నట్టయితే రైతుకి రావాల్సిన మొత్తం అమౌంట్ ఇక్కడ 4,000 కోట్లు అయితే రైతుల అకౌంట్లో జమ చేయబడతాయి అన్నమాట. సో ఇక్కడ 4,000 కోట్లు విడుదల చేసినట్లయితే దాదాపు ఇక్కడ 10-12 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడతాయి అంటే అయితే మనకి ఇచ్చిన యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇంకా మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే రైతు భరోసా ఇప్పుడు మూడవ విడతకు సంబంధించి అయితే ఇక్కడ వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో అయితే చర్చించబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే